ఆచి చికెన్ మసాలా. ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవిలో సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో ఏపీలోని కూటమి పార్టీలో హడావిడి ప్రారంభమైంది. దీని ప్రకారం ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అన్ని స్థానాలు కూటమికి దక్కనున్నాయి. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు పోటీ నెలకొంది. టీడీపీకి 2, జనసేన, బీజేపీలకు చెరో సీటు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. అయితే బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో ఏపీలోని కూటమి పార్టీల్లో హడావిడి ప్రారంభమైంది. దీని ప్రకారం ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాగా ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అన్ని స్థానాలు కూటమికి దక్కనున్నాయి. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలో పోటీ నెలకొంది. టీడీపీకి 2, జనసేన, బీజేపీలకు చెరో సీటు దక్కుతాయన్న ప్రచారం జరిగింది. అయితే బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రామచంద్ర అందిస్తారు. రామచంద్ర, సందీప్, ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే రాజ్యసభ ఎన్నికల ఏదైతే సీట్ ఖాళీ అవుతున్నాయన్న నేపథ్యంలో రాజ్యసభ ఎంపీ పదవుల సందడి కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో ఏపీలోని కూటమి పార్టీలో హడావిడి మొదలైంది. దీని ప్రకారం ఏపీలో 4 స్థానాలు ఖాళీ అవుతున్నాయి. కాగా ప్రస్తుత ఉన్నటువంటి ఎమ్మెల్యేల సంఖ్యాబలం ప్రకారం అన్ని స్థానాలు కూటమికి దక్కనున్నాయని చెప్పుగా స్పష్టంగా తెలుస్తుంది. పెద్దల సభలో అడుగు పెట్టేందుకు టీడీపీ, అలాగే జనసేన, బీజేపీ పార్టీల్లో పోటీ నెలకొని ఉంది. టీడీపీకి 2, జనసేనకు 1, బీజేపీలకు చెరో ఒక సీటు దక్కుతాయన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. అయితే బీజేపీకి చంద్రబాబు షాక్ ఇచ్చారని చెప్పి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. 2026 జూన్ ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలకు షెడ్యూల్ విడుదల కావడంతో కూటమిలో ఈ అధికార కూటమిలో సమీకరణాలు ఆసక్తికరంగా మారుతున్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవచ్చు. అంటే మొత్తం 4 స్థానాలను కూటమి గెలుచుకునే అవకాశాలు ఉన్నప్పటికీ వాటి పంపిణీలో తెలుగుదేశం పార్టీ తన కోటాను మిత్రపక్షాలకు దారపోయాల్సి రావడం ఇప్పుడు క్షేత్రస్థాయి కేడర్లో అసహనానికి దారి తీస్తోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. అలాగే దశాబ్ద కాలంగా పార్టీ కోసం కష్టపడిన తమ్ముళ్ల ఆశలపై కూటమి రాజకీయాలు నీళ్లు చల్లుతున్నాయనేది కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీ బలాల ప్రకారం ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ స్థానాలను కూటమి అవలీలగా గెలుచుకోగలదు. అయితే ఢిల్లీ రాజకీయ అవసరాలు, కూటమి ధర్మం ప్రకారం ఈ 4 స్థానాల్లో 2 మాత్రమే టీడీపీ ఉంచుకొని మిగిలిన 2 కూడా జనసేన, బీజేపీలకు కేటాయించే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది. అయితే లోక్సభలో బలంగా ఉన్నప్పటికీ రాజ్యసభలో ప్రాతినిధ్యం పెంచుకోవాలన్న తహతహలో ఉన్నటువంటి బీజేపీకి 1 స్థానం, అలాగే పవన్ కళ్యాణ్ కోరిక మేరకు జనసేనకు 1 స్థానం దక్కనున్నాయి. దీనివల్ల పదవుల కోసం ఏళ్ల తరబడి వేచి చూస్తున్నటువంటి టీడీపీ సీనియర్ నేతలకు మొండి చెయ్యే ఎదురవుతుంది అన్నది ఇప్పుడు పెద్ద ఎత్తున సర్వత్రా ఆసక్తికర అంశంగా ఉంది. కేవలం రాజ్యసభ సీట్లే కాదు, ఇటీవల జరిగిన నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ టీడీపీ కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది. మొదటి విడతగా ప్రకటించిన కార్పొరేషన్ చైర్మన్ పదవుల్లో జనసేన, బీజేపీలకు గౌరవప్రదమైనటువంటి వాటా దక్కినప్పటికీ అనేక జిల్లాల్లో క్షేత్రస్థాయిలో పార్టీని కాపాడుకున్న టీడీపీ నేతలకు డైరెక్టర్ పదవులతో సరిపెట్టడంపై కార్యకర్తల అసహనం నెలకొని ఉంది. మాజీ మంత్రులు దేవినేని ఉమా వంటి సీనియర్లకు ఇప్పటికీ సరైన గుర్తింపు దక్కకపోవడం, జనసేన సిఫార్సు చేసినటువంటి వారికి కీలక పోస్టులు దక్కడం వంటివి టీడీపీ శ్రేణులను ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి అంశంగా టీడీపీలో రగులుతున్నటువంటి ఆవేదన అని చెప్పుకోవచ్చు. అయితే ముందున్న స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఇదే త్యాగాల పర్వం కొనసాగుతుందేమోనన్న కార్యకర్తలు భయపడుతున్నారు. సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాల్లో జనసేన పట్టుపడటం వల్ల 10 ఏళ్ల పాటు గ్రామ స్థాయిలోనూ
పోరాడిన టీడీపీ కార్యకర్తలు తమ స్థానాలను కోల్పోయే ప్రమాదం ఉందని చెప్పి కూడా కార్యకర్తలు భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చినా కూడా పదవులు మిత్రపక్షాలకే పోతూ ఉంటే మేము ఎవరి కోసం కష్టపడాలి అన్న ప్రశ్న కమ్ముల నుంచి వినిపిస్తోంది. ఈ అసంతృప్తిని చల్లార్చేందుకు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ ప్రయత్నం చేస్తున్నారు. నారా లోకేష్ స్వయంగా ప్రతి జిల్లా నేతలతో భేటీ అవుతూ కూటమి అవసరాలను కూడా వివరిస్తూనే వస్తున్నారు. భవిష్యత్తులో వారికి తగిన గుర్తింపు ఇస్తామని భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. నామినేటెడ్ పదవులు రాని వారికి ప్రభుత్వ పథకాల పర్యవేక్షణ కమిటీలు అలాగే మార్కెట్ యార్డుల్లో ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పి కూడా హామీ ఇస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర సహకారం కావాలంటే బీజేపీని క్షేత్రస్థాయిలో ఓట్లు చీలకూడదంటే జనసేనను కలుపుకోపోవడము చంద్రబాబుకు అనివార్యమైందని చెప్పి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ త్యాగాలు పార్టీ పునాదులను కదిలించకుండా చూసుకోవడమే ఇప్పుడు టీడీపీ హైకమాండ్ ముందున్నటువంటి అసలైన సవాలుగా మనం చెప్పుకోవచ్చు. 2026 రాజ్యసభ ఎన్నికల నామినేషన్ల నాటికి ఈ అసంతృప్తి తగ్గుతుందా లేదా అనేది పార్టీ అంతర్గత సర్దుబాట్లపైనే ఆధారపడి ఉందని కూడా చెప్పుకోవచ్చు. వచ్చే నెలలో ఖాళీ అవుతున్న రాజ్యసభ ఎంపీ స్థానాల ఎన్నికలకు కేంద్రం ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఇది ఒక పెద్ద హాట్ టాపిక్ అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఇది ఇలా ఉండగానే నిన్న ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ కూడా అలాగే మరో నేత మధుకర్తో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఉండవల్లిలోని క్యాంప్ ఆఫీస్ లో శుక్రవారం సాయంత్రం కలిశారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు పలు కీలక అంశాలపై కూడా చర్చ జరిగినట్లు కూడా సమాచారం ఉంది. అలాగే రాజ్యసభ స్థానాల్లో బీజేపీకి ఒక సీటు కేటాయించాలని మాధవ్ కోరగా ఈసారి అవకాశం ఇవ్వలేమని చంద్రబాబు తేల్చి చెప్పినట్లు కూడా తెలుస్తోంది. రాజ్యసభ ఎంపీ పదవుల కోసం టీడీపీలో పోటీ ఎక్కువగా ఉందని ఈసారికి సాధ్యం కాదని బీజేపీ చీఫ్ మాధవ్ కు చంద్రబాబు చెప్పినట్లుగా సమాచారం ఉంది. అయితే బీజేపీకి రాజ్యసభ సీటు ఇస్తారా లేరా అన్నది అధికారికంగా క్లారిటీ రావాల్సినటువంటి. రామచంద్ర, ఇప్పుడు బీజేపీకి షాక్ ఇస్తే చంద్రబాబు షాక్ ఇస్తే అంటే రాజ్యసభ సీటు ఇవ్వకపోతే బీజేపీ నేతలు ఏ విధంగా రియాక్ట్ అయ్యే అవకాశం ఉంది? ఎందుకంటే కూటమిగా ఉన్నారు కాబట్టి. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీకి ఎక్కువ స్థానాలు కేటాయించాలని మాధవ్ కోరినట్లు తెలుస్తోంది. దాంతో పాటు రాజ్యసభ సీటు కూడా ఒకటి కేటాయించాలని కూడా మాధవ్ కోరినట్లుగా మన సమాచారం. అయితే ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయడం ముఖ్యం కాదని గెలిపే లక్ష్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేయడం ముఖ్యమని చంద్రబాబు చెప్పినట్లు కూడా సమాచారం ఉంది. సెప్టెంబర్ నెలలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని ముఖ్యమంత్రి మాధవ్ తో చెప్పినట్లు తెలుస్తోంది. అయితే అమరావతిలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి స్మృతి వనానికి సంబంధించిన అంశంపై కూడా మాధవ్ ముఖ్యమంత్రితో చర్చించారు. నరేంద్ర మోదీ ప్రధానిగా 12 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా జూన్ 5 నుంచి 21 వరకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించారు. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహణపై కూడా చర్చించారు. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు మాత్రం బీజేపీ ఎలా చూస్తుంది ఈ అంశాన్ని అన్నది దాని ప్రకారం అయితే ఇటు వారికి రావాల్సినటువంటి ఏదైతే పొత్తు తరుణంలో భాగంగా బీజేపీకి ఒక స్థానం రావాల్సి ఉంటుంది. అది హక్కుగా ఉంది బీజేపీకి. అయితే అది కూడా ఇప్పుడు ఇవ్వడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే ఆయన సుముఖత చూపట్లేదు, ఆయన ఇంట్రెస్ట్ చూపట్లేదు అన్న అంశం నిన్న బీజేపీ చీఫ్ మాధవ్ వెళ్లి ఆయనతో మాట్లాడిన తర్వాత తెలుస్తున్నటువంటి అంశంగా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు టీడీపీలో ఉన్నటువంటి సీనియర్ నాయకులను సంతృప్తి పరచాలంటే ఖచ్చితంగా టీడీపీ 3 సీట్లను తీసుకోవాల్సినటువంటి అంశం చాలా అవసరంగా అలాగే ప్రత్యామ్నాయంగా ఇంకా వేరే చేసే అవకాశం లేదన్నది చాలా స్పష్టంగా తెలుస్తోంది. మరి చంద్రబాబు నాయుడు ఎలా వ్యూహాలు రచిస్తారో, ఆయన ముందుకు ఎలా వెళ్తారనేది కూడా చూడాల్సింది. బీజేపీ పెద్దలతో చర్చలు జరిపి బీజేపీకి రాజ్యసభ రాకుండా వేరే ప్రత్యామ్నాయంగా ఏమైనా కేబినెట్ లోకి బీజేపీ నుంచి ఒక ఎమ్మెల్యేని ఇంకోనైనా తీసుకునే ప్రత్యామ్నాయ ఆలోచన ఏమైనా చేస్తారా అన్నది కూడా ఒక ఆసక్తికర ప్రక్రియ కరంగా ఉందని చెప్పుకోవచ్చు. కోణాల్లో అన్ని చర్చల్లో కూడా కోణాల్లో కూడా అందరూ ఇటు బీజేపీ కావచ్చు అటు టీడీపీ కావచ్చు 2 ప్రధాన పార్టీలలో ఉన్నటువంటి నాయకులు కూడా ఎవరి వ్యూహ రచనలు వాళ్ళు చేస్తున్నటువంటి పరిస్థితి. అలాగే బీజేపీ చీఫ్ అలాగే బీజేపీ కేంద్ర అధిష్టానం పైన కూడా ఒత్తిడి తీసుకువచ్చి ఆ ఒక్క రాజ్యసభ సీటును కూడా అటు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎవరో ఒకరు తెలంగాణ రాష్ట్రం నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కావచ్చు ఎవరికొకరికి ఇప్పించే ప్రయత్నం కూడా కీలక నేతలు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం ఉంది. మరి వీటన్నిటికీ చంద్రబాబు నాయుడు ఎలా తెచ్చి పెడతారు, తన ఏదైతే టీడీపీ సీనియర్ నాయకులను ఎలా సంతృప్తి పరుస్తారు అనేది ఇప్పుడు పెద్ద టాస్క్ అని చెప్పుకోవచ్చు చంద్రబాబు నాయుడుకు. అయితే మరి ఏం జరుగుతుంది అనేది మనం కొన్ని రోజుల్లో
చూడొచ్చు సందీప్. ఏంటి ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటి? వారిని ఎలా బుజ్జగించే అవకాశం ఉంది? ఇప్పటికే చాలా ఆలస్యమైనటువంటి నేపథ్యంలో వారికి ఎటువంటి పదవులు ఇవ్వకపోవడము అయితే ఇప్పుడు ఒక 2 సీట్లు మాత్రం రాజ్యసభకు ఉన్నాయి. మరి ఆ రాజ్యసభ సీట్లు ఎవరికి ఇవ్వబోతున్నారు? ఎప్పటి నుంచో పార్టీని నమ్ముకొని పార్టీకి సేవ చేస్తూ అలాగే పార్టీ అభివృద్ధి కోసం పార్టీ ఏదైతే డెవలప్మెంట్ అయ్యేదాని కోసం ఎంతో మంది చాలా మంది సీనియర్ నాయకులు కూడా ఉన్నారు టీడీపీలో. మరి వారందరికీ ఇప్పుడు చాలా మంది ఆశావాహులు ఉన్నారు. మరి ఆశావాహుల్లో ఉన్నటువంటి వారికి ఎలా సంతృప్తి పరుస్తారు? ఒకవేళ అసంతృప్తికి ఎవరైనా లోన్ అయితే పార్టీని విడిచి వెళ్లే ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళు ఎలా బుజ్జగిస్తారు అనేది ఇప్పుడు చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పుకోవచ్చు. మరి బీజేపీ కూడా గట్టిగా పట్టుపడితే మాత్రం టీడీపీకి 2 మాత్రమే వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ 2 రాజ్యసభ సీట్లను చాలా మంది ఆశావాహాలు ఉన్న నేపథ్యంలో మరి ఫైనల్ గా చంద్రబాబు ఎవరికి ఖరారు చేస్తారు అనేది చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. మరి బీజేపీని ఒప్పించే ప్రయత్నం చేసినప్పటికీ కూడా బీజేపీ ఒకవేళ మాకు వద్దు అనుకున్నప్పటికీ కూడా టీడీపీకి 2 సీట్లు మాత్రమే కాకుండా ఇంకొక సీట్ అదనంగా వచ్చే అవకాశం ఉంది రాజ్యసభ. అప్పుడు ఈ 3 రాజ్యసభ సీట్లను ఎవరికి ఇస్తారు? ఒకవేళ ఇచ్చిన వారు హ్యాపీగానే ఉంటారు, కానీ రాని వారు పార్టీపై వ్యతిరేకత బావుట వెగరేస్తారు అన్నది కూడా చాలా స్పష్టంగా తెలుస్తాయి. మరి వీటన్నింటినీ అటు నారా లోకేష్ కావచ్చు, ఇటు సీఎం చంద్రబాబు కావచ్చు ఎలా హ్యాండిల్ చేస్తారనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా ఉంది. ఇప్పుడు రాష్ట్రంలో కూటమిలో ఉన్నటువంటి నాయకుల మధ్య ఇది ఒక హాట్ చర్చగా సాగుతోంది సందీప్. థాంక్యూ రామచంద్ర.